ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖమ్మంలో సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాని ముందలే ధర్నా చేసిన. 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. 24 గంటలు ఇస్తలేదు, 8 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు. ఇక్కడ మిర్చి పంట వరి ఎండిపోతుందని చెప్పి నేను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో నేనే పోయి ధర్నా కూర్చున్నా. కాంగ్రెస్ పార్టీ విధానమే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడము. కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ రద్దు చేస్తుందని ప్రజలకు నష్టం జరిగించే అంశాలను, ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్న చంద్రశేఖరరావు. ఎస్, డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చెత్త బుట్టలో పడేస్తాం చంద్రశేఖరరావును. అందుకే ప్రజలకు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోవడానికి చంద్రశేఖరరావు కారణం. ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడానికి చంద్రశేఖరరావే కారణం. కాళేశ్వరం పేరు మీద 1,49,000 కోట్ల రూపాయల ద్వారా 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రశేఖరరావే కారణం. చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడతామని కట్టక ప్రజలు మోసం చేసినందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద నువ్వు దోపిడీకి పాల్పడ్డావు, అందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాము. దళితులను మోసగించినందుకు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నందుకు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రశేఖరరావు. డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చంద్రశేఖరరావును వదిలిస్తాం. అదే కాంగ్రెస్ విధానం. ఉచిత విద్యుత్తును రద్దు చేయడం చంద్రశేఖరరావు కాదు, తెలంగాణ ప్రజలకు భారంగా మారిన నీ అవినీతిని రద్దు చేస్తాం. ఉచిత విద్యుత్తు ముసుగులో సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు, దాన్ని రద్దు చేస్తాము. యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో 45,000 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలకు నువ్వు అవినీతికి పాల్పడినవు, దాన్ని రద్దు చేస్తాం. దీన్ని అన్నిటిగాను నిన్ను జైలుకు దోలుతాము. ఇది స్పష్టం. ఇవాళ నువ్వు ఇస్తలేవు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా నిన్న సవాలు విసిరిండ్రు. ఇవాళ భువనగిరిలో సబ్స్టేషన్కి వెళ్ళి అక్కడున్న విద్యుత్ అధికారులను లాగ్ బుక్ తీసి, లాగ్ బుక్ అంటే ప్రతి సబ్స్టేషన్లో విద్యుత్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ సరఫరా చేసిండ్రు, ఎప్పుడు పోయింది అనేది మొత్తం లాగ్ బుక్లో రాస్తారు. రికార్డు అంతా మాన్యువల్, ఆ సబ్స్టేషన్ యొక్క మాన్యువల్. వచ్చిందెంత, పోయిందెంత, ఖర్చు అయిందెంత మొత్తం దాంట్లో రోజువారీగా లెక్కలు రాస్తారు, నిమిషాల వారీగా లెక్కలు రాస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి క్లియర్గా 11 గంటలు కూడా ఇక్కడ మేము వ్యవసాయం